రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇచ్చిన హామీల ప్రకారం ఆగస్టు 15లోగా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీని చేయబోతున్నామని మంత్రి నల్లమల ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దేశంలోనే ఇది చారిత్రాత్మక విషయమని, ఏ రాష్ట్రం కూడా రైతులకు ఇప్పటి వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదని స్పష్టం చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచలేదని విమర్శించారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన వాగ్దానం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 27,000 కోట్లకు కూడా దాటలేదని, తాము 31,000 కోట్ల రూపాయలను రుణమాఫీ చేయబోతున్నామని తెలిపారు. త్వరలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందించబోతున్నామని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నామని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలందరికీ 5 లక్షల రూపాయలతో ఇళ్ల నిర్మాణం చేయబోతున్నట్టు తెలిపారు.